ముందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 45వ వచనం. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నిత్య జీవంలో ప్రవేశం కావాలంటే, నిత్య జీవంలో ప్రవేశం కావాలంటే ఏం చేయాలి? నిత్య జీవంలో ప్రవేశం కావాలి అని అంటే ఇక్కడ చెబుతున్న విషయం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఇచ్చి ఉన్నారు. నిత్య జీవం ప్రవేశం కావాలి అని అంటే తండ్రి అయిన దేవుడు ఆయన చెప్పిన విషయం ఏంటనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవములో చేరును. అంటే కుమారుని యందు ఏమి ఉంచాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటంటే, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించటం మేలు. అంటే పాపానికి నీ కాలు పరిగెత్తుచుంటే దాన్ని తీసేయి, ఒక కాలు ఉన్నా పర్లేదు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది కాలు తీసేయాలా, చెయ్యి తీసేయాలా, కన్ను తీసేయాలా ఇవన్నీ అంటారు. ఎన్ని విధాలుగా వితండవాదంగా ఎన్ని విధాలుగా చెబుతారు అని అంటే అన్ని విధాలుగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నీలో పాపం అనేది ఒకటి నీకు లాగుతూ ఉంటే దాన్ని లేకుండా నువ్వు చేసుకుంటే నువ్వు కుంటివాడివైనా, గుడ్డివాడివైనా, లేకపోతే చెయ్యి ఉన్నా లేకపోయినా, అంగహీనుడు ఎలాగైనా కానీ నువ్వు నిత్య జీవంలో నీకు ప్రవేశం వస్తుంది. అదే నా కన్ను అటు లాగుతుందండి, నా చెయ్యి ఇటు లాగుతుందండి, నా కాలు ఇటు లాగుతుందని గన నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో, నీ పాదం నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయి. ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని తొలగించు. ఎందుకనంటే నిత్య జీవంలో ప్రవేశం లేకపోతే ఇక నరకమే. అటు నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, ఇటు భూలోకానికి రాలేవు. అర్థమవుతుందండి? ఇక మిగిలింది ఏంటంటే నరకం. ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి. నిత్య జీవం ప్రవేశం కావాలి అని అంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మనలను పిలిచింది ఎందుకనంటే మనం పరిశుద్ధులుగా ఉండుటకే గాని ఉగ్రత పాలవుటకు కాదు.
పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. నిత్య జీవం ప్రవేశం కావాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు మార్గంలోనే నడవాలి, క్రీస్తు అడుగు జాడల్లోనే ప్రతి ఒక్కరూ కూడా నడవాలి. ఎందుకనంటే ఆయనే మనకు మాదిరి, మార్గం. అవన్నీ కూడా క్రైస్తవం అంటే, క్రీస్తుని నమ్ముకోవడం అంటే, క్రీస్తుని నమ్ముకున్న వారు క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటారు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ప్రేమ అనేది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, నిత్య జీవం ప్రవేశం కావాలి అని అంటే ఒకటి, నువ్వు నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వేమవ్వాలి? జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన చూస్తున్నారు అనే భయం అనేది కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఒక వ్యక్తి ఒక చాట ఉన్నప్పుడు ఒక విషయం గమనించండి, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఫోన్లోని వ్యర్థమైన చూస్తూ ఉంటావు. అదే టక్కనంటే ఎవరన్నా లోపలికి వచ్చినా, ఎవరన్నా పిలిచినా నువ్వు చూస్తావా? చూడు. లేకపోతే 10 మందిలో ఉన్నప్పుడు నీవు వ్యర్థమైన ఆ ఫోన్లో చూస్తావా? చూడు. అలా ఎవరూ కూడా అలా చూడరు అని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు దేవుడు. ఏ ఒక్కరు కూడా తమ ఇష్టానుసారంగా ఈ లోకంలోని ఎవరు కూడా అలా జీవించరు. ఎందుకని అనంటే గ్రంథం చెబుతున్న విషయం ఏంటి అని అంటే, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. దేవుడు ప్రతి ఒక్కడి కూడా చూస్తూ ఉన్నారు. నీవు కూర్చునుట, నుంచునుట, మాట్లాడుట ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు చూడట్లేదని తమ ఇష్టానుసారంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.